హెల్పింగ్ వెబ్స్ గురించి నేర్చుకోవడం. ఇది లెసన్ నెంబర్ 5. మన స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్లో మనం ఈరోజు లెసన్ నెంబర్ 5 చెప్పుకుంటున్నామండి. ఏంటయ్యా అంటే హెల్పింగ్ వెబ్స్ అని. హెల్పింగ్ వెబ్స్కి ఇంకో పేరు ఏంటయ్యా అంటే ఆక్సిలరీ వెబ్స్ అని చెప్పి. ఆక్సిలరీ వెబ్స్ అని చెప్పి దీన్ని అంటాం. పేరులోనే ఉంది. ఏం చేస్తే ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ రాయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ క్లాస్లో మనం అసలు ఎట్లా వాడతారు, అసలు హెల్పింగ్ వెబ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని, దాని గురించి మనం డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాం. యూసేజ్ మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఎందుకంటే అన్నీ ఒక క్లాస్లో మనం చెప్పలేము. ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. 15 minutes 20 minutes అయిపోతూ ఉంటుంది. అంతసేపు ఎవరో చూడలేరు వీడియోస్. ఓకే రైట్, ఒకసారి చూడండి. హెల్పింగ్ వెబ్స్ అన్న ఆక్సిలరీ వెబ్స్ అన్న ఒకటే. ఇవి మనకి ఇంగ్లీష్లో 24 ఉంటాయి. చూడండి, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్. వీటిని నా ఉంటారో మీకు తెలుసు, బాగా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. వీటిని మనం బీ ఫార్మ్స్ అంటారని చెప్పి నేర్చుకున్నాం. యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, బీ ఫార్మ్స్. రైట్. డూ, డస్, డిడ్, దీన్ని డూ ఫార్మ్స్ అని చెప్పి అంటాం. దీన్ని ఏమంటారు? డూ ఫార్మ్స్. డూ, డస్, డిడ్. అలాగే చూడండి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, దీన్ని ఏమంటారు? హ్యావ్ ఫార్మ్స్ అని చెప్పి అంటారు. ఇవన్నీ మీరు బుక్లో రాసుకోవాలి. ఇవన్నీ మీరు బుక్లో రాసుకొని బాగా గుర్తుండేటట్టుగా చూసుకోండి. 24 రోజు చదువుతూ ఉండండి, మీకు గుర్తుండిపోతాయి. కాబట్టి యామ్, ఈజ్, ఆర్, వస్, వర్ బీ ఫార్మ్స్ అంటారు. డూ, డాస్, డిడ్ వాటిని వచ్చేసి మనం డూ ఫార్మ్స్ అని చెప్పి అంటాం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ దీన్ని వచ్చేసి మనం హ్యావ్ ఫార్మ్స్ అని చెప్పి అంటాము. ఇక ఇవి ఉన్నాయి. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, డేర్, నీడ్, యూజ్డ్, మస్ట్. మొత్తం మనకి 24 హెల్పింగ్ వెబ్స్ ఉంటాయి. వీటినేమో బీ ఫార్మ్స్ అంటాం. ఇక్కడ కూడా రాద్దాం, మీకు తెలుస్తుంది. వీటిని బీ ఫార్మ్స్ అంటారు. వీటినేమో డూ ఫార్మ్స్ అంటారు. వీటినేమో హ్యావ్ ఫార్మ్స్ అంటారు. మరి వీటిని ఏమంటారు? షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, డేర్, నీడ్, యూజ్డ్, మస్ట్. దీన్ని ఇంగ్లీష్లో మోడల్ వెబ్స్ అని చెప్పి అంటారు. మోడల్ వెబ్స్ అని చెప్పి. ఇవి మీరు కనుక నేర్చుకుంటే మీరు చిన్ని సెంటెన్సెస్ చాలా ఎఫెక్టివ్గా మాట్లాడగలరు మీరు. అలాంటి అంత ఇంపార్టెంట్ అనమాట. చూడండి, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, డేర్, నీడ్, యూజ్. మన ఇంగ్లీష్ కాన్వర్సేషన్స్తో ఇవన్నీ మనం ఎప్పుడు బాగా వాడేస్తూ ఉంటాం. షుడ్ అంటాం, ఒకసారి వుడ్ అంటాం, కుడ్ అంటాం, మే అంటాం, మైట్ అంటాం, కెన్ అంటాం. ఇలాంటివన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. కానీ వాడాలి అంటే మనం ఏం చేసుకోవాలి? దాన్ని ఎప్పుడెప్పుడు వాడతారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. దాన్ని పక్కన పెడితే అసలు ఈ హెల్పింగ్ వెబ్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే దీనిలోనే ఉంది. అవి మనకి హెల్ప్ చేస్తాయని. మనకి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ రాయడానికి, మాట్లాడడానికి ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. బ్రహ్మాండమైన హెల్ప్ చేస్తాయి. మామూలు హెల్ప్ కాదు ఇవన్నీ కూడా. ఓకే రైట్. కాబట్టి ఈ డివిజన్ మీరు గుర్తుపెట్టుకోండి. యామ్, ఈజ్, ఆర్, వస్, వర్ బీ ఫార్మ్స్. డూ, డస్, డిడ్ డూ ఫార్మ్స్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ హ్యావ్ ఫార్మ్స్. వీటన్నిటిని మనం మోడల్ వెబ్స్ అని చెప్పండి. ఏంటి మోడల్ వెబ్స్ అంటే ఏంటి? మనం మూడు చెప్తూ ఉంటుందండి. మనం మైండ్లో అనుకునేటువంటి మాటలు చెప్పడానికి ఇవన్నీ వాడతాం. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, డేర్, నీడ్, యూజ్డ్, మస్ట్. వీటిని మోడల్ వెబ్స్ అంటారు. అంటే మన మైండ్లో జరిగేటువంటి అనమాట. అంటే డౌట్ కానీ, పర్మిషన్ కానీ, రిక్వెస్ట్ కానీ, ప్రాబబిలిటీ కానీ జరగచ్చు. అవన్నీ కూడా మన మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎబిలిటీ కానీ అండ్ ఇట్లాంటివి చెప్పాలంటే మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి వెర్బులు వచ్చేసి మోడల్ వెబ్స్ అని చెప్పి అంటాం. పర్మిషను అడగడానికి, అడ్వైజ్ ఇవ్వడానికి, మనం జరగబోయేది ఏమన్నా చెప్పడానికి ఇలాంటివన్నీ మనం వాడతాం. కెన్ వచ్చేసి ఎబిలిటీ కింద, కుడ్ వచ్చేసి పాస్ట్ ఎబిలిటీ కింద వీటిని వాడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇవి కనుక మీరు నేర్చుకుంటే
మీకు 25% ఇంగ్లీష్ వచ్చినట్టే అని చెప్పి నా ఉద్దేశం. 25% వచ్చేసినట్టే. ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వీటిని మనం ఏమంటాం, హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పి అంటారు. సరే, ఇప్పటిదాకా చెప్పారు, బాగానే ఉంది. అసలు దీన్ని ఎట్లా వాడతాము, వీటిని అసలు ఎట్లా వాడతారు, ఎలా ఉపయోగిస్తారు అంటే చూడండి. మనం వీటితోటి ఫస్ట్ ఉపయోగం ఏంటి అంటే స్టేట్మెంట్స్ చెప్పచ్చు. స్టేట్మెంట్ కింద వాడతాం. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ చెప్పడానికి వాడతాం. రైట్, చూడండి. ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్ అని చెప్పి వాడాను. కాబట్టి ఒక స్టేట్మెంట్స్ కింద వాడుతూ ఉంటారు. యామ్ ఈజ్ అ, షీ ఈజ్ ఎ నర్స్, హీ ఈజ్ ఏ డాక్టర్. ఇట్లా మనం స్టేట్మెంట్స్ చెప్పడానికి దీన్ని వాడుతూ ఉంటాం. రెండోది చూడండి, రెండోది వచ్చేసి మనం దీన్ని క్వశ్చన్స్ కింద వాడతాం. క్వశ్చన్స్ కింద మనం దీన్ని వాడతారు. క్వశ్చన్స్ కింద వాడుతూ ఉంటారు. ఏంటి ఆ క్వశ్చన్స్? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. యు ఆర్ ఏ డాక్టర్, యు ఆర్ ఏ డాక్టర్ అని చెప్పి రాశాను నేను సెంటెన్స్లో. యు ఆర్ ఏ డాక్టర్ అని చెప్పి రాశా. ఇప్పుడు నేను అందులో హెల్పింగ్ వర్బ్ ఏంటండి? ఆర్. ఆర్ని నేను ముందు తీసుకొచ్చాను. ఆర్ యు ఏ డాక్టర్. క్వశ్చన్ మార్కులకు మారిపోయింది. మీరు డాక్టరా అని చెప్పి మీనింగ్ వచ్చేసింది. మీరు డాక్టరా? యు ఆర్ ఏ డాక్టర్, మీరు ఒక డాక్టరు. మీరు ఎప్పుడైతే ఆర్ తీసుకొచ్చి ముందు పెట్టారో అది ఒక క్వశ్చన్లోకి మారిపోయింది. అది ఒక క్వశ్చన్లోకి మనకి మారిపోయింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీటిని ఎప్పుడు వాడతామంటే స్టేట్మెంట్స్ రాయడానికి ఉపయోగపడుతుంది. రెండోది వచ్చేసి క్వశ్చన్స్లోకి రాయడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది. మనం ఈ సెంటెన్సెస్ నుంచి క్వశ్చన్స్ రాసుకోవచ్చు. వీటి నుంచి మనం క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే డియర్ స్టూడెంట్, రైట్. అలాగే ఇంకో సెంటెన్స్ చెప్తాను, ఇంకోటి చూద్దాం మనం. చూడండి. షీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ టీచర్ అని చెప్పన్నా. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటండి? ఈజ్. ఇప్పుడు ఈజ్ మీరు ముందు పెట్టండి. ఈజ్ ఇది ఒక్కటి ముందు పెట్టి మిగతా అన్ని రాసేయండి. ఈజ్ షీ ఏ టీచర్. అది మీరు ఏమైతే అడిగారో అదే క్వశ్చన్ రూపంలో వస్తుంది. ఆవిడ ఒక టీచరు. ఆవిడ ఒక టీచరా? మీకు తెలియదు, అడుగుతున్నారు. ఈ షీ ఏ టీచర్, ఆర్ యు ఏ డాక్టర్? ఇట్లా అడగడానికి దీన్ని మనం వాడుతూ ఉంటాం. కాబట్టి స్టేట్మెంట్స్లో వాడతాం, క్వశ్చన్స్లో మనం వాడుతూ ఉంటాము. మూడోది ఎలా వాడతాము అంటే నెగటివ్స్లో వాడతాము. నెగటివ్స్లో వాడతాము. నెగటివ్స్ అంటే ఏంటండి? నాట్ పెట్టడం. నెగటివ్స్ అంటే నాట్ పెట్టడం. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంగ్లీష్లో నాట్ పెట్టాలి అంటే 24 వెర్బుల తర్వాతే పెట్టాలి. ఇవి కాకుండా మీరు నాట్ పెట్టడం కుదరదు. నాటు పెట్టడం కుదరదు. ఈ 24 వెర్బుల పక్కనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కమ్ అన్నారు అనుకోండి, ఐ విల్ నాట్ కమ్ అంటాం. ఐ విల్ నాట్ కమ్ అని చెప్పి అంటాం. అండ్ హీ ఈజ్ గోయింగ్ అన్నాం. దానికి నెగిటివ్ ఏంటి? నాట్ ఎక్కడ పెట్టాలి? ఈజ్ పక్కనే పెట్టాలి. దే ఆర్ గోయింగ్ అని ఉంది, వాళ్ళు వెళుతున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు వెళ్ళట్లేదు అని చెప్పాలి. దే ఆర్ నాట్ గోయింగ్ అంటాం. నాట్ ఎక్కడ వచ్చింది? ఆర్ పక్కన వచ్చింది. షీ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్. ఐ విల్ కమ్, ఐ విల్ నాట్ కమ్. యూ షుడ్ గో, యూ షుడ్ నాట్ గో. కాబట్టి మనం నాట్ ఎక్కడ పెడతామండి? హెల్పింగ్ వెర్బ్స్ పక్కనే పెట్టాలి. హెల్పింగ్ వెర్బ్స్ పక్కనే మనం దీన్ని పెడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి. రైట్. యూ విల్ కమ్, యూ విల్ కమ్. హెల్పింగ్ వెర్బ్ ఉంది, నువ్వు వస్తావు అని. యూ విల్ కమ్ అంటే నాట్ పెట్టండి. నాట్ ఎక్కడ పెడతారు? యూ విల్ నాట్ కమ్, నువ్వు రావు. యూ విల్ నాట్ కమ్, నువ్వు రావట్లేదు, నువ్వు రావట్లేదు. కాబట్టి ఎక్కడైనా సరే మీరు నాట్ పెట్టాలనుకోండి ఇంగ్లీష్లో ఈ 24 మాటల పక్కనే పెట్టాలి. మీరు ఇష్టం వచ్చినట్టు పెడతానంటే కుదరదు. యామ్ ఉంటే యామ్ పక్కనే నాట్ అని పెట్టండి. ఈజ్ ఉంటే ఈజ్ నాట్, ఆర్ ఉంటే ఆర్ నాట్, వజ్ ఉంటే వజ్ నాట్, వర్ ఉంటే వర్ నాట్, షల్ ఉంటే షల్ నాట్, షుడ్ ఉంటే షుడ్ నాట్, కెన్ ఉంటే కెనాట్, వుడ్ ఉంటే వుడ్ నాట్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఈ విధంగా మనం ఇంగ్లీష్లో రకరకాల సెంటెన్సెస్ చెప్పడం కోసం మనం వాడుతూ ఉంటాం. కాబట్టి హెల్పింగ్ వెర్బ్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దీన్ని మనం ఆక్సిలరీ వెర్బ్స్ అని చెప్పి అంటాం. ఇంగ్లీష్లో మనకి 24 ఉన్నాయి. ఇవి మనం స్టేట్మెంట్స్ కింద వాడతాం, క్వశ్చన్స్ కింద వాడతాం, నెగిటివ్స్ కింద కూడా మనం దీన్ని వాడుతూ ఉంటాము. రైట్.
సో యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ బీ ఫామ్ అంటారు. డూ డస్ డిడ్ డూ ఫామ్స్ అంటారు. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ హ్యావ్ ఫామ్స్ అంటారు. ఈ షల్ షుడ్ విల్ వుడ్ కెన్ కుడ్ వీటన్నిటిని మనం ఏమంటాం మోడల్ వెబ్స్ అని చెప్పి అంటాం. ఎందుకంటే అవి మన మైండ్లో ఉండేటువంటి మూడ్స్, అంటే మనం ఎలా మారుతాము ఎట్లా అడుగుతాం అనేటువంటి వాటి మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. మీరు లోపల ఏమనుకుంటున్నారు అని. జనరల్గా మన మైండ్ నుంచి వచ్చేది ఏంటండి, పర్మిషన్స్ అడుగుతాం, ఎబిలిటీ గురించి మాట్లాడతాం, జరగబోయే దాని గురించి చెప్తా ఉంటాం, ప్రాబబిలిటీ అని చెప్పి అంటాం, ఆబ్లిగేషన్ అంటాం, రిక్వెస్ట్ అంటాం. ఇవన్నీ కూడా మనకు మైండ్లోంచి వస్తాయి వర్డ్స్. వాటిని చెప్పడానికి మనం ఏమంటాం, దీన్ని మోడల్ వెబ్స్ అని చెప్పి అంటాం. ఓకే డియర్ స్టూడెంట్స్, వీటి గురించి మరీ మనం ఎక్కువ డీటెయిల్డ్గా మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. మీకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చేసాను, అసలు అంటే ఏంటి, ఎలా వాడతాము అని చెప్పి మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇక తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. నెంబర్ 6 గురించి మనం అందరికీ అర్థమయ్యేటట్టే చెప్తున్నానని చెప్పి అనుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు, అది మాత్రం నేను నీకు గ్యారంటీ ఇస్తాను. కాకపోతే వీడియో మొత్తాలు చూడండి, వీడియో మొత్తం చూడండి, పూర్తిగా అర్థం చేసుకోండి. డౌట్లు ఏమైనా ఉంటే నాకు రాయండి, నేను రిప్లై ఇస్తాను. గుడ్ డే టు యూ ఆల్.